జరిగినా పవన్ కళ్యాణ్ గారిది జనసేన అధ్యక్షుడిది ఊహలకు అంచనాలకు మించి జరుగుతూ ఉంది. ఎక్కడైతే పార్టీ మహాసభ జరుగుతుందో పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మాకంతా కావాల్సింది మొబిలైజేషన్ కాదు, మేం కావాలని వాళ్ళకు వచ్చేదానికి వసతులు కల్పించేదానికి. అది మా నాయకుడికున్న విశేష ఆదరణ. ఇక్కడ నిన్నటిదాకా మొన్నటిదాకా ఉత్తరాంధ్రలో కోనసీమలోనే ఉన్నది అనుకున్నారు. రాయలసీమలో కడప జిల్లాలో చూసిన సభ చూసిన తర్వాత కడప జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో, నేను చిత్తూరు జిల్లా నుంచి సార్తో పాటు ఉన్నా, అధ్యక్షుడితో పాటు నరసరావుపేటలో కానీ మాకు అంచనాలకు మించుంది. జనసేన ఆదరణ ఈరోజు నిశ్శబ్ద విప్లవంగా ఉంది. ఈ విప్లవం అనేది ఎన్నికల 11వ తారీఖు, ఏప్రిల్ 11వ తారీఖు నిజంగా మారబోతుంది. మాకు ఎటువంటి కూడా అనుమానం లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ప్రజలు తప్పకుండా సహకరిస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఈ జనాదరణ చూసి రాజమహేంద్రవరంకు చరిత్ర కూడా ఉంది. రాజమహేంద్రవరంలో ఏ సభ పెట్టిన తర్వాత ఈస్ట్ గోదావరిలో, తూర్పు గోదావరిలో, పశ్చిమ గోదావరిలో ఎవరికైతే ఆదరణ ఎక్కువ ఉంటుందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అది పోతుంది. ఎన్నికలకు ముందు ఈ సభ జరగబోతూ ఉంది. దాని తర్వాత 15వ తారీఖు తర్వాత అన్ని చోట్లకు కూడా రోడ్ షో ఉంటుంది. అదే కాకుండా ప్రతిరోజు కూడా చేపర్లు వెళ్ళి 3 సభలు కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. ప్రజలను నేను కోరేది ఒకటే, ఒకసారి మార్పుకు అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి చూడండి. మీరు పాలక పక్షానికి ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అవకాశం ఇచ్చారు. మీరు దయచేసి అవకాశం ఇవ్వండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అందరం ఉపయోగపడతామని కోరుతాను. Please subscribe New Waves